కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తే డిఫరెంట్ జోనర్స్ చేసుకుంటూ వచ్చారు. అవును అవును బట్ ఎక్కువ కమర్షియల్ సక్సెస్ అంటే మీకు ఈ కామెడీ జోనర్లో ఈ అవును, మధ్యకాలంలో సింగిల్ అయితే ఏంటి అదే మీకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు. బట్ ఇలాంటి టైంలో కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకోవడానికి ఏమైనా భయం వేస్తుందా? అంటే నాకు ఈ జానర్లోకి షిఫ్ట్ అవ్వటానికి ఛాన్స్ ఇచ్చి మరి నాకు క్రెడిబిలిటీ ఇచ్చింది నాకు డిఫరెంట్ సినిమాయే. ఈవెన్ దో డిఫరెంట్ సినిమా చూసే ఆడియన్స్ కొంచెం కమర్షియల్ సినిమా చూసే ఆడియన్స్ కన్నా తక్కువ ఉన్నా కూడా వాళ్ళే నాకు ఇచ్చింది క్రెడిబిలిటీ. సో వాళ్ళని కూడా మ్యాక్సిమం మంచి కథ డిఫరెంట్ కథ దొరికినప్పుడు ధైర్యంగా చేసేస్తానండి. డౌట్ అయితే ఉండదు. ఆడియన్స్ అయితే 100% సాటిస్ఫై అవుతారు. ఏదైతే ఈ కమర్షియల్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం అది ముందే ప్రిపేర్ చేయాలి. ముందే సినిమా ముందే ఇది అందరికీ తీసిన సినిమా కాదు ఇది అని ఏదైతే జానర్ ఉందో దానికి స్టిక్ అయ్యి దాన్ని క్లియర్గా ప్రమోట్ చేసుకుంటే సరిపోతుందని. ఆల్ ది బెస్ట్. విష్ణు గారు, థ్యాంక్ యూ అండి. విష్ణు గారు, మాకు బయట చూస్తే మామూలు విష్ణువో కానీ తెర మీద చూస్తే ఆ విన్యాసం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఆ Thank you అండి. టైమింగ్ కావచ్చు అంతా కూడా. థ్యాంక్ యూ. అసలేంటి ఆ స్క్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బయట విష్ణుకి ఒక్కసారి యాక్షన్ చెప్పగానే కుర్రాళ్ళకి ఏం కావాలో ఆ టైప్లో వెళ్ళి చేయడం అనేది ఒక డైరెక్టర్కి సరెండర్ అవుతూ ఆ ఫన్ క్రియేట్ చేయడం అనేది సో ఎలా మేనేజ్ చేస్తారు? సో ఇక్కడ యూత్లో ఉన్నటువంటి పాయింట్ ఎలా క్యాచ్ చేస్తుంటారు? నేను యూతేనండి. సో ఏం లేదండి, అంటే తెలీదు అది. వన్స్ యాక్షన్ అన్న తర్వాత కొంచెం అన్నీ మర్చిపోవటం అలవాటు అయిపోయింది బాగా. సో ఆ ఫ్లోలో చేసేయటమే. ఫస్ట్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ కాకుండా వేరే జానర్లు చేసినా కూడా కొంచెం బయట ఎలా ఉంటాను స్క్రీన్ మీద ఎలా ఉంటాను చాలామంది మీలాగా అడిగేవారు. మేబీ అదే యాక్టింగ్ కదండి, ఇంకా అదంతే. అంటే ఇలా 2-3 సినిమాలు అంటే సామాజికంగా ఉన్న సింగిల్ ఇవన్నీ వచ్చాయి, ఒక టైప్ ఆఫ్ ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తాయి. సో ఇలాంటి 2-3 సినిమాలు వరుసగా చేసుకుంటూ వెళ్తే మీకు మొన్నటి రావచ్చు, చూసే ఆడడానికి ఒకసారి చూస్తే డెఫినెట్గా చూస్తే బోర్ కొడుతుంది. అంటే ఇంకా చేంజ్ ఓవర్ ఎలా కోరుకుంటారు, ఎలాంటి కథలతో ఆడియన్ ఇంటరాక్ట్ చేయాలని? ఇప్పుడు సామజవర్గంన చూసామంటే బ్రదర్ సిస్టర్ లవ్ స్టోరీ అండి అది. అంటే పెళ్ళి వాళ్ళు ఒక పెళ్ళి అయితే వాళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్ అవుతారు, అది డిఫరెంట్ స్టోరీ, దాంట్లో ఎంటర్టైన్మెంట్. సింగిల్ వచ్చేసి యాంటీ క్లైమాక్స్. తెలుగులో యాంటీ క్లైమాక్స్ ఎమోషనల్గా తీసిన సినిమాలు హిట్ అయినాయి కానీ ఎంటర్టైనింగ్గా తీసిన సినిమాలు ఎప్పుడు చేయలే, అది కొత్తదే ఆడియన్స్కి. ఇది అలాగే ఒక కొత్త పాయింట్ అండి, కంప్లీట్ కొత్త పాయింట్. ఎంటర్టైన్ అవుతానే ఒక మంచి కథ, అందరికీ హత్తుకునే ఒక కథ ఓపెన్ చేస్తాం. కథ ఉంటేనే ఎంటర్టైన్మెంట్ చేయాలండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా కష్టం అన్నిటికంటే. డైరెక్టర్ గారు, ఇలా అసలు ఒంగోలు మీరు ఇందాక ఒంగోలు గీత లాంటి కుర్రోడు డైరెక్టర్గా వస్తున్నాడని చెప్పేసి హీరో గారు అప్రిషియేట్ చేశారు. ఒంగోలులో ఉన్నటువంటి పదాలు వాడి భయపెట్టారు, ఆ పదాలు ఎలా ఆడియన్స్ తీసుకుంటారు అని చెప్పేసి ఇందాక విష్ణు గారు చెప్పారు. అసలు ఏంటి ఒంగోలులోంచి ఆ వర్డ్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి తాలూకు ఎలా ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఆ బ్యాక్గ్రౌండ్? ఇప్పుడు టీజర్లో చూశారు కదా సార్, కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంటే ఉంటుంది. సో అంటే అక్కడ చిన్న లాంగ్వేజ్ ఉంటుంది, ఇప్పుడు చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ సో ఆ కైండ్ ఆఫ్ పదాలు వస్తుంటాయి కాబట్టి అలా ట్రీట్ చేశాను. సో అది సార్. మారుతి గారు మేడం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, Thank చాలా you. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది టీజర్ చూసినప్పుడే. డైలాగ్స్ ఎవరెవరికి ఎంత కరెక్ట్గా తగలాలో అంత కరెక్ట్గా తగిలేదట్టే ఉన్నాయి. హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫర్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. అయితే సార్, ఇలాంటి ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం వస్తున్నప్పుడు ద లెంత్ ఆల్సో మ్యాటర్స్. సో ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది అంటున్నారు కాబట్టి వాట్ ఇస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఫిలిం? టీజర్ సెన్సార్ అయిందండి. ఓకే, టీజర్ సెన్సార్. ఫైన్. అయితే ఓవరాల్గా మీ సినిమాని ఎంత డ్యూరేషన్లో ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు? అంటే చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుందండి ఫిలిము. సో ఫిలింకి ఎంత లెంత్ నీడ్ అనేది ఉండిద్ది, బట్ అనుకున్న లెంత్లోనే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఉండదు. చెప్పేసి పర్లేదు, 2 hours అండి కరెక్ట్గా. 2 hours. శ్రీ విష్ణు అన్న అండ్ నయన్ సారిక. సో మీరు చూస్ చేసుకునే కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ ప్రతి కథ కూడా మీరు వచ్చింది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసింది, ఒక హిట్ అయితే తీసుకెళ్ళింది. ఈ పర్టికులర్ స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి వాట్ ఇస్ దట్ వన్ ఎలిమెంట్ ట్రిగర్స్ యూ టు చూస్ దిస్ స్టోరీ అంటే ఏం చెప్తారు? His writing, I would say. This is completely a director's movie, and the characters that he has written, అలా రాసారంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క టర్న్ అండ్ ఆర్క్ ఉంది మూవీలో, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ is very special. So my character he has written wholeheartedly, I would say, and that is one of the reasons I have chosen Manish. విష్ణు గారు Yeah. విష్ణు గారు, మీరు అంటే ఏ సినిమాలు వస్తుంటే ఈవెంట్కి మీరు గెస్ట్గా వెళ్తుంటారు కదా రిలీజ్ టైంలో. అవునండి. మీ సినిమాకి ఇప్పుడు ఎవరు గెస్ట్గా వస్తారు తర్వాత రిలీజ్ ఈవెంట్?
బేసిక్గా నేను నేను బేసిక్గా ఎవరిని అడగలేనండి, ఇబ్బంది నాకు. అడిగితే 100% అందరూ వస్తారు. మొన్న చిన్న ఇబ్బంది అయింది కదా, అంటే 2 సినిమాలు ఒకేసారి అనే ఇది వచ్చింది కదా, అప్పుడు కొంచెం ప్యానిక్ అయ్యా, ఎలా ప్రమోట్ చేయాలి ఏంటి అనే దాంట్లో కన్ఫ్యూజన్ అయ్యా. అప్పుడు నిజంగా అప్పుడు నాకు అర్థమైందనమాట. అంటే ఆల్మోస్ట్ అందరు హీరోలు, ఆల్మోస్ట్ అందరు ప్రొడ్యూసర్లు, హీరోలు అయితే కొంతమంది నీకు ఇబ్బంది అంటే చెప్పు, మేము కూడా నీ ప్రమోషన్లో జాయిన్ అవుతాం, ఎలాంటి ఇబ్బందో మాకు తెలుసు, అర్థం అవుతుంది, ఏం కంగారు పడకు మేము ఉన్నాం చాలామంది చెప్పారు. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నేనైతే ఎవరిని అడగను, బట్ నన్ను ఎవరిని అడిగితే వెళ్తాను. సింగిల్ సక్సెస్ అయింది కదా, అది మరి పార్ట్ 2 అన్నారు అప్పుడు. అవునండి, అవును. ఎప్పుడు ఉంటుంది అది అవుతుందండి, వర్క్ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వెరీ సూన్. విష్ణు గారు ఇక్కడండి. యాక్చువల్గా అంటే ఒక హీరో అయితే చాలు అనే ఇది నుంచి ఇప్పుడు చాలామంది హీరోలకి అంటే వాళ్ళ పేరు మీద సినిమా అనేది రావడం చాలా రేర్గా జరుగుతుంటుంది. అవును. మీకు చాలా ఎర్లీ స్టేజ్లో విష్ణు విన్యాసం అని మీ పేరు మీద ఒక సినిమా రావడం, ఈ జర్నీ అనేది మీకు ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. నా పేరు మీద అనేసరికి నేను ముందు ఒప్పుకోలేదు. వద్దు అంటే మీరు అన్నట్టే కొంచెం అది ఎక్స్ట్రా ఇది ఉంటుంది. సో వన్స్ 1-2 స్కెడ్యూల్ అయిన తర్వాత నాకు పేరుకి రిలేటెడ్ ఇది ఉంది, 100% ఇది బయట మన క్యారెక్టర్కి బాగా దగ్గరగా ఉన్నాయి, కొంచెం ఈజీ కనెక్ట్ అవుతున్నా, అందరిలోకి ఈజీగా వెళ్తుందని ఈ టైటిల్ పెట్టడం జరిగింది. విష్ణు గారు ఇప్పుడు ఇందాక మన మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు ఒక మంచి మాట చెప్పారు, గ్రేట్ టెక్నీషియన్ అండి, ఆయన రియల్ హీరో.